ములుగు జిల్లా ఏటూరు నాగరంలో జరిగిన ఎన్కౌంటర్పై హైకోర్టులో పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టింది. పోలీసుల బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది వాదించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారన్నారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయన్న న్యాయవాది మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారని చెప్పారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. కాగా మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు బంధువులకు చూపించాలని తెలిపింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఏటూరు నగరంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. మొత్తం 7 మావోయిస్టులు చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి పౌర హక్కుల సంఘం ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది వాదనల్లో భోజనంలో మత్తు మందు కలిపి ఆ మత్తు పదార్థాలతో మావోయిస్టులు కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు చేసి చంపేశారనేటువంటిది పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దానికి తగ్గట్టుగా చిత్రహింసలకు గుర్తించిన సందర్భంలో వారి ముఖం పైన శరీర భాగాల్లో పూర్తిగా గాయాలయ్యాయని కూడా ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయన్న న్యాయవాదితో పాటు ఆ ఫోటోలను కూడా చూపించడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత రిలీజ్ చేసినటువంటి ఫోటోలను ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం నాయకులు తీసుకొచ్చినటువంటి ఫోటోలతో ఇవాళ కోర్టుకు హాజరైనటువంటి న్యాయవాది వాటిని కోర్టుకు చూపించడం జరిగింది. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయన్నటువంటి న్యాయవాది మృతదేహాలను కనీసం ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకు కూడా చూపించకుండా పోస్ట్ మార్టం కోసం తరలించారని కోర్టుకు చెప్పుకొచ్చారు. జాతీయ మానవ హక్కుల సంఘం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని కూడా న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆసుపత్రికి తరలించామని ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందినటువంటి వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహించారని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశారని కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం ఇస్తూ మృతదేహాలను కుటుంబ సభ్యులకు బంధువులకు చూపించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 7 మృతదేహాలకు సంబంధించినటువంటి దాంట్లో విష పరీక్ష జరిగిందా జరగలేదా అనేటువంటిది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత పోస్ట్ మార్టం నివేదికను కూడా ఎట్లాంటి ఇష్యూ బయటకు వస్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని తర్వాత ఆ ఇష్యూ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా రేపు మళ్ళీ వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రేపటికి తదుపరి విచారణను హైకోర్టు రేపటికి పోస్ట్ పోన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.